తోడు అష్టలక్ష్మి 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 what is the problem చేస్తాని కష్టం అష్టలక్ష్మి 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 where is the problem this is not true నమస్కారం ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళ 1800+. ఈరోజు శ్రావణ మాసంలో వచ్చేటువంటి మొట్టమొదటి శుక్రవారం, శ్రావణ శుక్రవారం శుభప్రదంగా అందరూ పూజలు చేసుకుని చక్కగా కావాల్సినటువంటి పిండి వంటలన్నీ వండేసుకొని కావాలంటే తినేసి స్టార్ మహిళ చూడడానికి సిద్ధంగా కూర్చొని ఉండుంటారు. మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. అలాగే ఈరోజు తాప్సీ బర్త్డే కూడా. తాప్సీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము. ముందుగా పరిచయాలు. నా పేరు లక్ష్మీ భవాని, నేను హౌస్ వైఫ్, అంబర్పేట నుంచి వచ్చాను. నా హాబీస్ డాన్సింగ్. నా పేరు జయలక్ష్మి, నేను గోవా నుంచి వచ్చాను. గోవా నుంచి వచ్చారా? అక్కడ ఉంటారా మీరు? గోవాలోనే? అక్కడే మా వారు జాబ్ చేస్తున్నారు. ఓకే ఓకే, అక్కడే ఉంటాను. మేము ఏదో పర్యాటక ప్రదేశం కింద ఎప్పుడైనా ఒకసారి వద్దాం అనుకుంటున్నాను. నేను ఇప్పటి వరకు గోవా చూడలేదండి అసలు. అదేంటండి ఇప్పుడు ఏమిటోనండి అసలు కుదరనే లేదు. నేను ఇన్వైట్ చేస్తున్నాను, ఈసారి రావాలి తప్పకుండా. బీచ్ బాగుంటుందంట కదా గోవాలో? చాలా బీచెస్ ఉన్నాయి, వెరైటీ వెరైటీ బీచెస్ ఉన్నాయి మీకోసం. వెరైటీ వెరైటీ బీచెస్ ఉన్నాయి అక్కడ. వెరైటీ వెరైటీ మనుషులు కూడా తిరుగుతూ ఉంటారంట కదా? ఆఫ్ కోర్స్. చెప్పండి. మై హాబీస్ డాన్సింగ్, కుకింగ్, గోయింగ్ ఫర్ లాంగ్ డ్రైవ్. లాంగ్ డ్రైవ్, ఓకే. ఏంటి వాళ్ళ లక్ష్ములేనా అందరూ? శ్రావణ శుక్రవారం లక్ష్ములు వచ్చారు మొత్తం. చెప్పండి. మీ పేరులోనే లక్ష్మి లేదండి, సుమలక్ష్మి ఇవాళ. ఓకే, నా పేరు ఇవాళకి సుమలక్ష్మి, అలాగే పిలవండి నన్ను. చెప్పండి. నా పేరు లక్ష్మి ప్రియ, నేను కుక్కట్పల్లి నుంచి వచ్చాను. బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. నా పేరు శ్రీలక్ష్మి, నేను రాజేంద్ర నగర్ నుంచి వచ్చాను. ఓకే అండి. హాయ్ సుమాలక్ష్మి. హాయ్, నా పేరు లక్ష్మి సుస్మిత, నేను మియాపూర్ నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. ఐ లవ్ యూ సుమా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఉత్తి చేతులతో వచ్చారా? లక్ష్మి సుశ్రిత ఏం తీసుకురాలేదండి, Next time మా మనం ఇంటికి తీసుకురావాలి. ఇన్వైట్ చేద్దామని. ఇంకా శ్రావణ శుక్రవారం మన ఆడవాళ్ళు ఫుల్ బిజీ. ఆ ఇంట్లో తాంబూలాలు పుచ్చుకోను, ఆ శనగలు పట్టుకురాను, సాయంత్రం కూర చేయను, మన వారలకి పెట్టను, మళ్ళీ పొద్దున్న మళ్ళీ మొదలు, మళ్ళీ కూరలు, అన్ని శనగలే శనగలే శనగలే. మొత్తం దీపావళి పండగే. సాయి లక్ష్మి. నా పేరు సాయిలక్ష్మి, నేను దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చాను. నేను స్టూడెంట్. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్, లిస్నింగ్ టు మ్యూజిక్. లిసనింగ్ టు మ్యూజిక్. ఓకే. ఈ ఆరుగురులో అంటే ఈ ఆరుగురు లక్ష్ముల్లో ఈ రోజు స్టార్ లక్ష్మి ఎవరవుతారో చూద్దాం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ లక్ష్మిలో ఈ రోజు మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా జరా. స్టార్ లక్ష్మి ఇవాళ ఎవరిని వరించిందో చూద్దాము. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల, రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల, ఇస్తరిలో నంచుకున్న ఆవకాయ గుమ్మల, ఎడా బెడాయగా దిగాయ ఉన్న వెంకమ్మల, రాబే చేద్దాం దండియా ఊగిపోతా ఇండియా, రాబే చేద్దాం దండియా ఊగిపోతా ఇండియా. కంగ్రాట్స్ అండి, మీకు 20 పాయింట్స్. చెప్పండి మీ గోవా విశేషాలు ఇంకేమైనా మాకు. గోవాలో పురాతనమైన చర్చిలు ఉన్నాయి, చాలా బీచెస్ ఉన్నాయి. ఇంకా 11 years కి ఒకసారి చర్చిలో మమ్మీ ఉంటుంది. ఆ మమ్మీని బయటికి తీసి చూపిస్తారు. ఓకే. పైన ఉంటుంది, దాని కిందకి తీసుకొచ్చి చూపిస్తారు.
చాలా పాతదాన్ని నేను కూడా విన్నాను, కానీ అలాగే ఇంటాక్ట్ ఉంటుందంట కదా, అసలు ఫేస్ కూడా మారలేదంట. ఎలా చనిపోయారో అలా పెరుగుతాయట, గోర్లు కూడా పెరుగుతాయంట. అమ్మో, వెళ్ళి చూడాల్సిందే. సరే, వీళ్ళందరికీ ఏమొచ్చిందో చూద్దాము. నింపండి పంజరం. రండి, లోపలికి రండి. లేడీస్, ఒక క్వశ్చన్. శ్రావణ మాసంలో మనం భక్తి శ్రద్ధలతో చేయాల్సింది ఏమిటి? పూజ. నమస్కారం. పూజ. అది ఎలాగో చేస్తాం. షాపింగ్, పట్టు చీరలు, నగలు, షాపింగ్, బోలెడన్ని డిస్కౌంట్ సేల్స్ నడుస్తూ ఉంటాయి. కళాంజలికి వెళ్ళి చీరలు కొనుక్కోండి. రెడీ, 1 2 3 గో. మీకు 10 పాయింట్స్ అండి. మీరు కూడా ఏమైనా అడగచ్చు నన్ను. వర్షపు చినుకు పడని ఆకు పేరేంటండి? వర్షపు చినుకు పడని అంటుకోనియా? తామరాకు కదా, తామరాకు. అవునండి. తామరాకు మీద నీటి బొట్టులా అని అంటారు. అంటే ఏంటంటే అలాగే మనం కూడా ఉండాలంట. మన ఈ జీవితం కూడా ఉండాలి, కానీ అలా అంటకుండా ఉండాలంట. కష్టం కదా అలా. మనం అసలు తామరాకులో ఎలా ఉంటాం? మనం అసలు దురదగుంటాకులాగా ఉంటాం. అన్నిటి మీద పడి వాలిపోతూ ఉంటాం. అరటాకులా ఉంటాం, ఇస్తరాకులా ఉంటాం, అన్నాకుల్లా ఉంటాం మనం, తామరాకులా తప్ప. నమస్కారం, వెళ్ళండి. ఇంతటితో ఆకుల కార్యక్రమం సమాప్తం. ఆకులు అలములు కార్యక్రమం సమాప్తం. రెడీ? ఏయ్, వచ్చారా? మీకు పూజ లేదా ఇవాళ? ఏంటో మీరు అసలు, అభిమానం అంటే ఇలా ఉండాలి. భలే వచ్చేస్తారే 1 గంట అవ్వగానే. 1 2 3 గో. శ్రీలక్ష్మికి 12 పాయింట్లు. ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి, డాక్టర్ గారు నాకు పూర్తిగా పిచ్చి తగ్గిపోయింది అంటే, నీకు ఎలా తగ్గిపోయింది? నేను పుస్తకాలు రాస్తున్నాను డాక్టర్ గారు, నేను 500 పేజీల పుస్తకం ఒకటి రాశాను అని చెప్పి చూపించాడంట. మొదటి పేజీలో రాజుగారు గుర్రం ఎక్కి అడవులకి బయలుదేరాడు అని రాసిందంట. 500 పేజీలు తిప్పేసిన తర్వాత లాస్ట్ పేజీలో రాసిందంట, రాజుగారు అడవి చేరుకున్నారు అని. మిగిలిన 498 పేజీల్లో ఏం రాసిందో తెలుసా? టిక్ చిక్ టిక్ చిక్ టిక్ చిక్ టిక్ చిక్ టిక్ చిక్. టిక్ చిక్ టిక్ టిక్ చిక్. చెప్పండి. 1 2 3 గో. ఆవిడ చాలా సేపటి నుంచి నన్ను పట్టుకోండి, కమాన్ క్యాచ్ మీ, ఐసే క్యాచ్ మీ అన్నట్టుగా తిరుగుతోంది ఆవిడ. ఇందాక నుంచి ఎవరు పట్టుకోవట్లేదు ఆవిడ్ని. రండి సాయి లక్ష్మి. సాయి లక్ష్మికి 14 పాయింట్లు. నేను జోక్ చెప్తాను. చెప్పండి. ఏంటంటే తను ఒక పత్రిక విలేకరిని బాక్సర్ అడుగుతాడు అనమాట. బాక్సింగ్ ప్రత్యర్థిని ఓడించడానికి మీరేం చేశారంటే మా ఆవిడని ఊహించుకొని బాగా చిత కొట్టేశాను, కాబట్టి అతన్ని ఓడించగలిగానని చెప్తాను. నాకు అసలు మీ జోక్ కన్నా ఎక్కువగా మీ ప్రతి సెంటెన్స్ కి మీరు ఇలా అంటున్నారు, అది బాగా నచ్చింది.
థ్యాంక్ యూ అండి. రెడీ 1 2 3 గో. లక్ష్మీ భవానీకి 16 పాయింట్లు, లక్ష్మీ ప్రియకి 18 పాయింట్లు. రాజు రాము అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. రాజు అంటాడు రాముకి చెప్తాడు అనమాట, రేపు నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే ఉంది, తనకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, ఏది ఇస్తే బాగుంటుందిరా, నీ గర్ల్ ఫ్రెండ్ చూడడానికి ఎలా ఉంటుందిరా అంటే చాలా అందంగా ఉంటుందిరా అంటే అయితే నా ఫోన్ నెంబర్ ఇచ్చేసి అని చెప్తాడు. ఈ మధ్యకాలంలో ఇలాగే ఉంది నిజంగా కూడాను. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎంత చూద్దాం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మైళ్ళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషారు. ముందుగా ఒక పాట. అట్టు పరుపులు వద్దు, నలక మనసమే చాలు, పర్ఫ్యూమ్ సెంటే వద్దు, మల్లె పూలే చాలు, క్లాసు మొగడొద్దు నాకు, మాసు మొగడే ముద్దు, మాసు మొగడే ముద్దు, ముద్దు వాడి రచ్చ రగడే ముద్దు. అత్తిలి చిరబర మాసు రాజా, చిత్తడి చిత చిత బాండు బాజా, పడికిప్పుడు మోగించే రాజా. అత్తరు గుమ గుమ పూత రోజా, నెత్తురు సలసల సోకు తాజా, తీయని దిప్పలు తీరుస్తాజా. చల్ చింత చింత జాలి సవారీ తయారు ఉందే పోరే. సాయి లక్ష్మి, నాకు ఇప్పుడు అర్థమైంది ఇందాక జోకు చెప్తున్నా పొడుపు కథ చెప్తున్నా అన్నిటికీ చెయ్యేందుకు ఊపిందా అని. ప్రాక్టీస్ అప్పటి నుంచి నడుస్తోంది. అసలు ఈ పాటలో ఉన్న హీరోయిన్ ఎవరు? జయలక్ష్మి. తాప్సీ. ఇవాళ తాప్సీ బర్త్డే కాబట్టి ఏ పాట వేసినా కూడా తాప్సీ తాప్సీ అంటూ ఉంటారేమో. కరెక్ట్ లేండి. దరువు సినిమాలోని పాట మీకు 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. ఎక్స్క్యూజ్ మీ. హలో. నేను అమెరికా నుంచి ఇప్పుడే ల్యాండ్ అయ్యాను. ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే నా క్యాబ్ పాడైంది. అది నా అదృష్టం. ఎవరిని లెఫ్ట్ అడిగినా ఇవ్వడం లేదు. అది వాళ్ళ దురదృష్టం. సో ఇఫ్ యు డోంట్ మైండ్. నా మైండ్ ఎప్పుడో దుబ్బింది. మీరు ఫన్నీగా మాట్లాడుతున్నారు. మా అమ్మ చిన్నప్పుడు గోరుముతులతో పాటు కామెడీ కలిపి పెట్టేది. సరే మీరు ఏ ఏరియాకి వెళ్ళాలి? కాకతీయ కాలనీ. కాకతీయ కాలనీయా? అది మా కాలనీ. పదండి వెళ్దాం. ఇప్పుడు క్వశ్చన్, ఈ సంభాషణ ఏ సినిమాలోది? లక్ష్మీప్రియ. జుమ్మంది నాడు. ఝుమ్ అంది నాదం. కరెక్ట్ ఆన్సర్. మీకు ఝుమ్ అన్నాయి పాయింట్లు 6. ఇప్పుడు ఇంకో పాట. Disconnect.
తాప్సీకి చప్పట్లు, బాగా చేశారు. ఈ పాట ఏ సినిమాలోది? జయలక్ష్మి. రేసుగుర్రం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎంతో చూద్దాం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యేదా? నన్ను బంధించావే, మనసందించావే, నీ వాలు 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 చూపులోనా నన్ను కట్టేశావే. తాప్సీ, మంచు మనోజ్లు కలిసి నటించిన చిత్రం ఏది? ఆప్షన్స్. ఏ మిస్టర్ నూకయ్య, బి జుమ్మందినాథం. జుమ్మందినాథం. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 3. జయలక్ష్మి 3 పాయింట్స్. 2014 మే 25న ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ ఏ జిల్లాకి చెందినవారు? ఆప్షన్స్. ఏ నిజామాబాద్, బి ఖమ్మం. నిజామాబాద్. కరెక్ట్ ఆన్సర్. ఎవరెస్ట్ శిఖరాన్ని పూర్ణతో పాటు ఆనంద్ అనే అబ్బాయి కూడా ఎక్కాడు. తీసుకోండి 3. సాయిలక్ష్మి 1, శ్రీలక్ష్మి 1, లక్ష్మీప్రియ 1. కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది, కోటి తారలే పూల ఏరులై, కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే. తాప్సీ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏది? మిస్టర్ పర్ఫెక్ట్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. జయలక్ష్మి 3, సాయిలక్ష్మి 1, శ్రీలక్ష్మి 2. మహాభారతం ప్రకారం మెత్తని పులి అని ఎవరిని అంటారు? ఆప్షన్స్. ఏ అర్జునుడు, బి ధర్మరాజు. అర్జునుడు. కాదు, ధర్మరాజు. ధర్మాన్నే నమ్మేటువంటి అగ్రజుడు. పాండవుల్లో కనిపించడానికి చాలా మెత్తగా కనిపిస్తారు, కానీ పులే ఆయన కూడా, అందుకనే మెత్తని పులి అంటారంట ఆయన. రండి. సాదియ పక్కన పెట్టు, 1 2 3 4 వయ్యారంగా పట్టే పట్టు, రాతిరంతా జాతరే ఇహ నీ పని ఆఖరే, జోరు జరా చూడు పుల్లమ్మ. తాప్సీని తెలుగుకి పరిచయం చేసిన డైరెక్టర్ ఎవరు? అంటే తాప్సీ ఫస్ట్ సినిమా డైరెక్టర్ ఎవరు? ఆప్షన్స్. ఏ కె రాఘవేందర్ రావు, బి బోయపాటి సీను. కె రాఘవేందర్ రావు. కరెక్ట్ ఆన్సర్ అండి. జుమ్మందినాథం సినిమా డైరెక్టర్. తీసుకోండి. లక్ష్మీప్రియ 3. లక్ష్మి నివసించు స్థానాలు ఎన్ని? ఆప్షన్స్. అంటే మీ అందరి నివాస స్థానాలు అన్నమాట. మీ అందరి ఇంటి అడ్రస్లు చెప్పాలి. లక్ష్మీ ప్రియ, లక్ష్మీ భవాని, లక్ష్మి సుశ్రిత, సాయి లక్ష్మి, శ్రీలక్ష్మి, జయలక్ష్మి. కాదు, అష్టలక్ష్ములు. ఆ లక్ష్ములు అన్నమాట. ఏ 16, బి 11. 16. కాదు, 11. ఆ 11 స్థానాలు ఏమిటంటే సత్యమును పలికే వారి వద్ద, వేదాచార పరాయణుల వద్ద, గురువుని త్రిమూర్తి స్వరూపునిగా భావించే వాని వద్ద, ఒక మంచి పనిని ఎన్ని కష్టాలొచ్చినా ఆపకుండా పూర్తి చేయు వాని వద్ద, స్టార్ మహిళ మనం చేస్తున్నట్టు, మంచి లక్షణములు గల వారి వద్ద, జ్ఞానుల వద్ద, తపస్శీలుల వద్ద, త్యాగశీలుల వద్ద, ప్రశాంత చిత్తుని వద్ద, బ్రహ్మచర్యం పాటించే వాని వద్ద, ఇంద్రియ నిగ్రహకుని వద్ద లక్ష్మి స్థిర నివాసం చేస్తుంది. ఇదన్నమాట. ఇందులో ఏ ఒక్క క్వాలిటీ మీ దగ్గర ఉన్నా లక్ష్మి మీ దగ్గరే ఉంటుందంట, ఇక్కడికి వెళ్ళదంట. ఉందా? ఉందా? కొన్నైనా ఉన్నాయా క్వాలిటీస్? పేరులోనే ఉన్నాయి. పేరులోనే ఉందా? గుణాల్లో ఉండాలి. గుణాల్లో కూడా ఉంటుంది. ఓకేనండి, రండి. తాప్సీ, గోపీచంద్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా ఏది? మొగుడు. మొగుడు. కరెక్ట్. ఇంకో సినిమా కూడా వచ్చింది.
సాహసం తీసుకోండి 6. జయలక్ష్మి 3, లక్ష్మీ భవాని 3. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుని రథానికి కట్టిన గుర్రాల పేర్లు ఏమిటి? ఆప్షన్స్ ఏ మణిమేఖల, చిత్రాంగద, పూరణ, జై. బి శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహక. సైబ్ర, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహక. కరెక్ట్ ఆన్సర్ అండి. శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహక. తీసుకోండి 3 పాయింట్లు. లక్ష్మీ సుచిత 1, శ్రీలక్ష్మి 1, సాయిలక్ష్మి 1. జాబిల్లి రావే వెండి జాబిల్లి, నీతోనే ఉంటానమ్మ జాబిల్లి. వీర సినిమాలో తాప్సీ సరసన నటించిన హీరో ఎవరు? రవితేజ. తీసుకోండి 6. జయలక్ష్మి అటువైపు కూడా చూడండి 3 పాయింట్స్, లక్ష్మీప్రియ 3 పాయింట్స్. ప్రపంచంలోనే అత్యధికంగా న్యూస్ ప్రింట్ ని ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది? ఆప్షన్స్ ఏ కెనడా, బి రష్యా. కెనడా. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. భవాని లక్ష్మీ భవాని ఎంత? 3 పాయింట్స్. అదుర్స్ సినిమాలో నయనతారతో పాటు నటించిన మరో హీరోయిన్ ఎవరు? షీలా. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. జయలక్ష్మి 3 పాయింట్స్ అండ్ లక్ష్మీప్రియ 3 పాయింట్స్. భారతదేశానికి చెందిన దీవులలో అతిపెద్ద దీవి ఏది? ఆప్షన్స్ ఏ గ్రేట్ నికోబార్, బి అండమాన్. అండమాన్. కాదు. భారతదేశానికి చెందిన దీవుల్లో అతిపెద్దది గ్రేట్ నికోబార్. అది ఆ బార్ గుర్తుపెట్టుకోండి మీరు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది శుభప్రదంగా. ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకళ్ళు పాయింట్లు పీకడంతో మరిన్ని పాయింట్లు మిగిలాయో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. అది లక్ష్మీ భవానీ గారు బాగా చేశారు. అందరూ చప్పట్లు కొట్టండి. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మైలలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో.
మొదటి చిత్రము? లక్ష్మీ భవాని. వెంకటేష్. అవును, వెంకటేష్ గారే కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. లక్ష్ములందరూ ఈ శ్రావణ శుక్రవారం రోజు వచ్చారు కాబట్టి లక్ష్మీ సినిమాలోని మన లక్ష్మి గారు అంటే వెంకటేష్ గారు వచ్చారు. నెక్స్ట్ చిత్రం. జయలక్ష్మి. తరుణ్. ఈ రోజు తాప్సీ బర్త్డే కాబట్టి మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో తాప్సీ పక్కన హీరోగా చేసిన ప్రభాస్ వచ్చాడు గాని తరుణ్ ఎక్కడొచ్చాడమ్మా? -6. తాప్సీకి బర్త్డే విషెస్ చెప్తున్న ప్రభాస్. హ్యాపీ బర్త్డే తాప్సీ. నెక్స్ట్ చిత్రం. లక్ష్మీ భవాని. కాజల్. ఇది తాప్సీ. హ్యాపీ బర్త్డే టు యూ తాప్సీ, హ్యాపీ బర్త్డే టు యూ తాప్సీ. తాప్సీ మోడలింగ్ తో మొదలుపెట్టి యాడ్ ఫిల్మ్స్ లో కనిపించి టాలీవుడ్ లో యాక్ట్ చేసి ఇప్పుడు బాలీవుడ్ లో కూడా చష్మే బద్దూర్ అనేటువంటి హిందీ సినిమాలో చేసింది. ఇంకా బాగా బిజీ అవ్వాలని విష్ చేస్తూ హ్యాపీ బర్త్డే తాప్సీ. మీకు -6. నెక్స్ట్ చిత్రం. లక్ష్మీ భవాని. రవితేజ. దరువు సినిమాలో తాప్సీ పేరు చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. లక్ష్మీ భవాని. కాజల్. చూద్దాము. మిస్టర్ పర్ఫెక్ట్ లో ఇద్దరు కనిపించారు మనకి. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. లక్ష్మీ భవాని. విష్ణు. మంచు విష్ణు. వస్తాడు నా రాజు. వచ్చాడా? వచ్చాడు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. అలా ఈ చిత్రాల రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఎంతో చూద్దాం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్. ఆటాడుకుందాం రా. ఓకే, గేమ్ ఫస్ట్ ఇలా బ్యాలెన్స్ చేసుకోండి. అది బ్యాలెన్స్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఒక బంతి తీసుకొని ఈ ఎలాస్టిక్ బ్యాండ్ ఉంది కదా, దీన్ని ఇలా పట్టుకొని ఇక్కడి నుంచి మీరు కొట్టాలి. ఇలా పెట్టుకొని మీరు కొట్టినప్పుడు బోర్డుకి తగిలితే మీకు పాయింట్లు. ఇలా పట్టుకుంటే లేకపోతే బోర్డు మీద పడిపోయే ప్రమాదం ఉంది. ఓకే ఓకే, 1 2 3 గో.
వ్యర్థం అయిపోయాయి, కింద నుంచి వెళ్ళిపోయాయి 3. ఆ 3టికి 18 పాయింట్లు, బ్యాలెన్స్ చేసినందుకు 20 పాయింట్లు, 38. అండ్ హండీ సెట్ రెడీ, 1 2 3 గో. అసలు ఫస్ట్ బాలే మీరు బౌండరీ కొడితే మేము అన్ని కొడతారేమో అనుకుంటే తర్వాత అన్ని వైడ్ బాల్లే. 2 బంతులు 12 పాయింట్లు, దానికి 20 పాయింట్లు, 32. డిన్నర్ సెట్ రెడీ, 1 2 3 గో. అలా వేయకూడదు, అయ్యో అయ్యో. ఆడండి ఆడండి, మీరు ఆడండి, ఆడండి, కంగారు లేదు, అయ్యో ఆడండి. ఇలా పెట్టి పట్టుకోండి, లాగండి. టాలెంట్. ఎలాగైనా నేను ఇవిడికి నేర్పించాలి. ఇప్పుడు ఇది లాగండి, వెనక్కి లాగండి, అలాగే బ్యాండ్ తో సహా. ఈ చెయ్యి ఇక్కడ పెట్టుకోండి, లాగండి, తొయ్యకూడదు, లాగుతూ తొయ్యకూడదు. ఇంకో బంతి తీసుకోండి. ఇప్పుడు ఇలా ఇది కూడా పట్టుకొని లాగండి. ఇలా లాగడంతో పాటు ఇది కూడా వస్తుంది. ఓకే, అంతే, చేతిని వదిలేయాలి. చేయి వదిలేస్తే ఎక్కడ చేయి వెళ్ళిపోద్దేమో అని కంగారు ఆవిడ, అందుకే చేయి వదలట్లేదు, నాకు అర్థమైంది. ఓకే, మీకు దీనికి ఏం రాలేదు, దీనికి మాత్రం 20. ట్రావెలింగ్ సెట్ 1 2 3 గో. Very good, come on. Ante, 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 ante. Yes, 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 yes. Stop it. Wow, wonderful, very good, very good, very good. నిజంగా ఎక్సైటింగ్ గా ఉండింది మీ గేమ్ మాత్రం. నాకు తగిలిన తగలకపోయినా ఐ లైక్ ఇట్ అండి. ఏం ఎగిరే తెలుసా, కొన్ని పాకిస్తాన్ లో ఉన్నాయంట, వెతుకుతున్నారు మన వాళ్ళు అక్కడ. దానికి 20. ఇదిగోండి కూల్ బాక్స్. కూల్. ఒక్కొక్కళ్ళు ఆడడం చూసిన తర్వాత నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కాస్తంత టెన్షన్, వీళ్ళు ఎలా ఆడతారా అని. ధైర్య సాహసే లక్ష్మి. 1 2 3 గో.
18 పాయింట్లు ప్లస్ 20 38 అండి. రైస్ కుక్కర్. ఏమండి లీడ్ లో ఉన్నది లక్ష్మీ భవాని. మీ టార్గెట్ 50. ఓకేనా? 1 2 3 గో. స్టాప్ ఇట్ తర్వాత కొట్టింది అది. 4 అయినా కూడా రండి. 3 అండి. 18 ప్లస్ 20 38. రోటీ మేకర్. అందరూ లక్ష్ములే వచ్చిన ఇవాళ మన ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో స్టార్ మహిళ అంటే మన స్టార్ లక్ష్మి, లక్ష్మీ భవాని. జాబిల్లి రావే వెండి జాబిల్లి, నీతోనే ఉంటానమ్మ జాబిల్లి, నీతోనే ఉంటానంది మనసిచ్చి, మబ్బుల్లో